మునగాకుతో పప్పుచారు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే అంత ఈజీ. ఏమీ లేదు, సింపుల్గా చారుకి ఎలాగైతే పోపేసుకుంటామో అలాగే కొంచెం ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. పోపు బాగా వేగాక కొంచెం ఇంగువ, అలాగే ఒక టమాటా పండుని సన్నగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. టమాటా పండు కాస్త మగ్గిన తర్వాత మునగాకులు శుభ్రం చేసి వేసుకోవాలి. మునగాకు వేసుకున్నాక పసుపు, ఉప్పు, కారం మీ రుచికి సరిపడా వేసుకొని బాగా వేయించుకోండి. మునగాకు కాస్త మగ్గాక మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చింతపండు రసం వేసుకోండి. ఇది కాస్త మరుగుతుందన్నప్పుడే ముందుగానే కందిపప్పుని ఉడికించి పెట్టుకోండి. అది ఇందులో వేసి కలిపేయండి. మీకు ఇంకా మంచి సాంబార్ టేస్ట్ రావాలంటే కనుక ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి, అలాగే కొంచెం పంచదార వేయండి. అంతే, మునగాకు పప్పుచారు రెడీ. చూసారా ఎంత సింపుల్. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుని ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు ఈ రెసిపీకి.